హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలోని గ్రామీణాభివృద్ధి శాఖ నుండి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి అందులో మినిమం మీకు 50% ఆఫ్ మార్క్స్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు ప్రీవియస్గా చాలా వీడియోస్లో రీలెవల్ ప్లాట్ఫామ్ గురించి చెప్పాను. ఇప్పుడు ఇదే రీలెవల్ ప్లాట్ఫామ్ ద్వారా యాత్రా కంపెనీ వారికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో జావా డెవలపర్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్ రోల్కి సంబంధించి 8 to 14 lakh per annum శాలరీ ఆఫర్ చేస్తూ ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్పై క్లిక్ చేసి రిజిస్టర్ ఫర్ టెస్ట్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఫ్రీగా టెస్ట్ అయితే రాయొచ్చు. వితిన్ 15 డేస్లోనే ఈ రీలెవల్ ప్లాట్ఫామ్ ద్వారా యాత్రా కంపెనీలో మీరు జాబ్ అయితే పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. అలాగే రీలెవెల్లో ఉన్నటువంటి 11 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి కోర్సెస్ని కూడా రీలెవెల్ వారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ కోర్సెస్ని కూడా మీరు తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు కోర్సెస్ అయితే తీసుకోండి. మీకు సంబంధించినటువంటి కెరియర్ కౌన్సిలర్ మీతో మాట్లాడి మీకు సూట్ అయ్యేటువంటి కోర్స్ని అయితే మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకి గ్రామీణాభివృద్ధి శాఖ నుండి రిలీజ్ అయినటువంటి ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి క్యాండిడేట్స్కి ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించిన అఫీషియల్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వారికి తెలుగు భాష, అలాగే తెలంగాణ వారికి తెలుగు భాష వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి పర్మనెంట్ బేసిస్ కింద డెవలప్మెంట్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఈ రోజు నుంచి దీనికి సంబంధించి అక్టోబర్ 10th వరకు, ఓకే, సో ఈ రోజు నుంచి అక్టోబర్ 10th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. నవంబర్ 6th మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు అఫీషియల్ నాబార్డ్ వెబ్సైట్లో మీకు అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లు ఇచ్చారు. కాబట్టి అక్టోబర్ 10th లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో దీనికి సంబంధించి టోటల్గా మనకి 177 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి 6 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణలో మనకి 7 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా కూడా మనకి ఫ్యూ వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ 2 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, డెవలప్మెంట్ అసిస్టెంట్ అని, అలాగే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ అని చెప్పేసి ఉన్నాయి. సో హిందీ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి టోటల్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో తెలంగాణకి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది. సో మీరు ఈ స్టేట్కే కాదు వేరే స్టేట్కి కూడా మీరు అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మహారాష్ట్రకి సంబంధించి 75 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఏ స్టేట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టేట్కి సంబంధించి మీకు జాబ్ లొకేషన్ కూడా వస్తుందన్నమాట. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఏంటనేది కూడా చెప్తాను, చూడండి. డెవలప్మెంట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ డిగ్రీలో మీకు మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే జస్ట్ పాస్ అయితే చాలు, డిగ్రీలో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అదే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ అనేటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండి అది ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో చేసి ఉండాలని మెన్షన్ చేశారు. 50% ఆఫ్ మార్క్స్ అయితే మీరు కలిగి ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. దీనితో పాటు ఇంగ్లీష్ టు హిందీ అండ్ హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయగలిగేటువంటి ఈ పర్టికులర్ స్కిల్స్ కూడా మీకు ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఈ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్ట్కి అయితే మీకు ఎక్స్ట్రాగా ఏం స్కిల్స్ అవసరం లేదు, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే వీరికి మ్యాక్సిమం 40 years ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే వీరికి 38 years మ్యాక్సిమం ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా విడోస్, డివోర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇక్కడ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. వారు కూడా 40 years వరకు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 3 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ నుంచి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అడుగుతారు. 60 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ బ్యాంకింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, డిస్క్రిప్టివ్కి సంబంధించి ఎస్ఐ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, లెటర్ రైటింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి కూడా 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మెయిన్స్లో మనకి మొత్తంగా 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి 90 మినిట్స్ మీకు టైం అయితే ఇస్తారు. 90 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ అనేటువంటి పోస్టులు కూడా సేమ్ ఇలాగే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. అయితే మనకి ఇక్కడ టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ హిందీకి సంబంధించి సపరేట్గా 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో మీరు ఈ విధంగా చూసుకొని దీనికి సంబంధించి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మనకి ఆల్మోస్ట్ 13 జిల్లాలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. తెలంగాణ వారికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్కి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నాన్ని మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇచ్చారు. అదే తెలంగాణ వచ్చేసి హైదరాబాద్ మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించిన శాలరీ చూసుకున్నట్లయితే మనకి అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని మనకి అప్ టు 40,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే రావడం జరుగుతుందండి. సో చాలా మంచి జాబ్స్. సో ఈ జాబ్స్కి సంబంధించి మీరు అఫీషియల్ నాబార్డ్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు ఈ పోస్టులకి సంబంధించి 15th సెప్టెంబర్ అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ 10th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో వారికి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రిలిమ్స్. సో అందులో క్వాలిఫై అయినటువంటి వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకి నాబార్డ్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ 50 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అదే అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 450 రూపీస్ ఇక్కడ అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ రెండు కూడా కలిపి మీరు పే చేయాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు లింక్ కనిపిస్తుంది. డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.